గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? థైరాయిడ్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి, దీనిని ఎలా గుర్తించాలి, రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి, అలాగే హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉందో తెలియజేయడానికి మనతో పాటు స్టార్ హోమియోపతి డాక్టర్ సుజీత గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. హలో అండి. అసలు థైరాయిడ్ రావడానికి రీజన్స్ ఏంటి? ఎక్కువగా ఉమెన్లో చూస్తుంటాం ఈ ప్రాబ్లం. దీనికి ఏమైనా ప్రధానమైన కారణాలు ఉన్నాయి? థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేవి నవ్వేడేస్ చాలా కామన్గా కనిపిస్తున్నటువంటి సమస్యలండి. థైరాయిడ్ అనేది మెడ భాగంలో ఉండేటువంటి ఒక ఎండోక్రినల్ గ్లాండ్. ఇది కొన్ని హార్మోన్స్ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యేటటువంటి హార్మోన్లు ఎక్కువైనా లేక తక్కువైనా కొన్ని అనారోగ్య సమస్యలు అనేటువంటివి వస్తూ ఉంటాయి. ఈ థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ లెవెల్స్ అనేటువంటివి శరీరంలో ఉన్నటువంటి అన్ని జీవక్రియలు సక్రమంగా జరగడానికి అవసరము. ఎప్పుడైతే ఈ హార్మోన్ లెవెల్స్లో వేరియేషన్స్ అనేటువంటివి వస్తూ ఉంటాయో దీనివల్ల ఎన్నో రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు అనేటువంటివి రావడం మనం చూస్తూ ఉంటాం. అయితే థైరాయిడ్ సమస్యలు రావడానికి గల ముఖ్య కారణాలు ప్రస్తుతం మారుతున్నటువంటి జీవన విధానం, వీటితో పాటుగా శారీరక వ్యాయామం అనేది లేకపోవడము, పౌష్టికాహార లోపం అంటే ఎక్కువగా అయోడిన్ డెఫిషియన్సీస్ అనేటువంటిది ఉండడము, దీంతో పాటు కొన్నిసార్లు థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి సమస్యలు అంటే థైరాయిడ్ గ్రంథిలో ట్యూమర్స్ ఏమైనా ఉండడం లేక ప్రీవియస్ థైరాయిడ్ సర్జరీస్ ఏమైనా అయి ఉండడం, దీంతో పాటుగా హైపోథలామస్ ఇంకా పిట్యూటరీ గ్రంథికి సంబంధించినటువంటి సమస్యలు ఏమైనా ఉన్నప్పుడు ఇలాంటి కారణాల వల్ల థైరాయిడ్కి సంబంధించినటువంటి సమస్యలు అనేవి చాలా కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఇందులో జనరల్గా హైపోథైరాయిడ్ అంటే థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ లెవెల్స్ అనేవి తక్కువ అవ్వడం అనేటటువంటిది స్త్రీల్లో ఇంకా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఎల్డర్ పీపుల్లో జనరల్గా ఈ ప్రాబ్లం గమనించినప్పటికీ మనకి జెండర్ వైజ్ వచ్చినప్పుడు ఫీమేల్స్లో ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఉండొచ్చు. హైపోథైరాయిడ్ ప్రాబ్లం అనేది అంటే థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్లు ఎక్కువగా విడుదలయ్యాయా లేక తక్కువగా విడుదలయ్యాయా అనే దాన్ని బట్టి థైరాయిడ్ ప్రాబ్లమ్ని హైపోథైరాయిడ్ లేక హైపర్ థైరాయిడ్గా మనం డివైడ్ చేయొచ్చండి. రైట్. సో హైపోథైరాయిడ్కి హైపర్ థైరాయిడ్కి రెండింటికి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? రెండు ప్రాబ్లమ్స్కి ముఖ్యంగా హైపో ఇంకా హైపర్ థైరాయిడ్కి సంబంధించినటువంటి లక్షణాలకు వచ్చినట్లయితే రెండిట్లో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సిమ్టమ్స్ అనేటువంటివి కనిపిస్తూ ఉంటాయి. హైపోథైరాయిడ్ చూసుకున్నట్లయితే థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ లెవెల్స్ అనేటువంటివి తక్కువ అవ్వడాన్ని మనము హైపోథైరాయిడ్ అంటాం. ముఖ్యంగా థైరాక్సిన్ లెవెల్ అనేటువంటివి తగ్గిపోతూ ఉంటుంది. ఇందులో కూడా మళ్ళీ మనం సబ్ టైప్స్ అనేటువంటివి ఉంటాయి. అంటే సబ్ క్లినికల్ హైపోథైరాయిడం అని, హైపోథైరాయిడిజం అని, సెంట్రల్ హైపోథైరాయిడిజం అని, దీంతోపాటు ఓవర్ట్ హైపోథైరాయిడిజం అని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి. అంటే T4 లెవెల్స్ ఇంకా TSH T3 లెవెల్స్లో ఏ విధంగా వేరియేషన్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఇందులో సబ్ డివైడెడ్ టైప్స్ అనేటువంటివి మనం చూసుకోవచ్చు. జనరల్గా హైపోథైరాయిడ్ ప్రాబ్లం అనేటువంటివి ప్రీవియస్గా అయోడిన్ డెఫిషియన్సీస్ వల్ల కనబడేది. బట్ నవేడేస్ అయోడిన్ రిలేటెడ్గా డైట్ సప్లిమెంట్ అనేటువంటిది ప్రాపర్గా ఉండడము, అయోడైజ్డ్ సాల్ట్ అనేటువంటిది ఉపయోగించడము, ఇలాంటి కారణాల వల్ల జనరల్గా ఈ హైపోథైరాయిడిజం ప్రాబ్లం అనేది ఆటో ఇమ్యూన్ కారణాల వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీన్ని మనం హాషిమోటోస్ థైరాయిడ్ కండిషన్ అని చెప్తూ ఉంటాము. ఇందులో థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ లెవెల్లో తగ్గుదల అనేటువంటిది ఉండడం వల్ల బరువు పెరిగిపోతూ ఉండడము, దీంతో పాటు చర్మం ఎండిపోవడము, జుట్టు రాలడము, మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడము, మలబద్ధకము లాంటి సమస్యలు అనేవి కామన్గా కనిపిస్తూ ఉంటాయి. ఈ హైపోథైరాయిడ్ సమస్య అనేటువంటిది యంగ్స్టర్స్లో ఉన్నటువంటి వారిలో మెనార్కే అనేటువంటిది డిలే అవ్వడంతో పాటు హెయిర్ ఫాల్ ఉండడము, మెమరీ వీక్నెస్ అనేటువంటిది ఉండడము, కాన్స్టిపేషన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. చిన్నపిల్లల్లో ఒకవేళ హైపోథైరాయిడ్ ప్రాబ్లం అనేటువంటిది ఉన్నట్లయితే వీరిలో శారీరక ఇంకా మానసిక ఎదుగుదల అనేటువంటిది బాగుండకపోవడం అనేటువంటిది గమనిస్తూ ఉంటాము. ప్రెగ్నెంట్ లేడీస్లో ఒకవేళ థైరాయిడ్ కండిషన్ ఏమైనా ఉన్నట్లయితే వీరిలో అబార్షన్స్ అవ్వడంతో పాటుగా పుట్టబోయే పిల్లల్లో కూడా కొన్ని అనామలీస్ అనేటువంటి వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇలా ఈ ప్రాబ్లం అనేటటువంటిది ఏ వయసు వారిలో ఉంది, ఇంకా అడిషనల్ హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉన్నాయా అనే దాన్ని బట్టి థైరాయిడ్కి సంబంధించినటువంటి లక్షణాలు అనేవి హైపోథైరాయిడ్లో కానీ థైరాయిడిజంలో కానీ దాంతోపాటు హైపర్ థైరాయిడిజంలో కానీ డిఫరెంట్గా ఉంటాయి. రైట్ అండి. కరీంనగర్ నుండి కాలర్ ఉన్నారు. హలో హలో, శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ అండి. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. నేను హాస్పిటల్కి పోయి చెకప్ చేసుకుంటే థైరాయిడ్ ఉందన్నారు మేడం. ఓకే అండి. ఎంతకాలం అయింది మీకు ఈ ప్రాబ్లం ఉండి? ఈ ఒక 3 months అవుతుంది. 3 months నుంచి ఉందండి. ఓకే, మెడిసిన్ ఏం యూజ్ చేస్తున్నారు మీరు? అదే హాస్పిటల్లో టాబ్లెట్స్ ఇచ్చారు, అవే యూజ్ చేస్తున్నాను. అంటే రీసెంట్ గా వారం 2 weeks నుంచి బంద్ చేసిన, మెడిసిన్ బంద్ చేసిన. ఓకే, ఏ ప్రాబ్లం ఉండి డాక్టర్ని అప్రోచ్ అయ్యారండి మీరు? నాకు కొద్దిగా అవస్థలో ఉంటే చెకప్ చేయించుకుంటే థైరాయిడ్ అని వచ్చింది. ఓకే, మీరు ఇప్పుడు 50 mcg వాడుతున్నారా 100 వాడుతున్నారా మెడిసిన్స్? టాబ్లెట్స్ మేడం?
కొన్ని రోజులు బాగా 2 వారాలే పక్కకెట్టి అంత సరే, థైరాయిడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వారిలో ముఖ్యంగా ఒకవేళ హైపోథైరాయిడ్ ప్రాబ్లం అనేటువంటిది ఉన్నటువంటి వారిలో థైరాక్సిన్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి మీకు బయట నుంచి సప్లిమెంట్ అనేటువంటిది ఇవ్వడం అనేది మోడర్న్ సిస్టంలో జరుగుతుంది. ఒకవేళ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉన్నట్లయితే యాంటీ థైరాయిడ్ మెడికేషన్ ఇవ్వడం కానీ అయోడిన్ థెరపీ ఇవ్వడం కానీ, ఒకవేళ థైరాయిడ్కి సంబంధించి ఎక్కువ అవ్వడానికి గల రీజన్ థైరాయిడ్ గ్రంథిలో ఉన్నటువంటి ట్యూమర్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని తొలగించడం కానీ మనకి మోడర్న్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్స్లో ట్రీట్మెంట్గా ఉంటాయి. అలా కాకుండా హోమియోపతిక్ మెడిసిన్స్ వైజ్ వచ్చినట్లయితే ఈ ప్రాబ్లం అనేది ఫస్ట్ సర్జికల్ నాన్ సర్జికల్ చూసుకొని, నాన్ సర్జికల్గా ఫిజియలాజికల్గా మనకి హార్మోన్ లెవెల్స్లో డిస్టర్బెన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ లెవెల్స్లో ఉన్నటువంటి హెచ్చు తగ్గులను తగ్గించుకునేటటువంటి విధంగా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనివల్ల బయట నుంచి సప్లిమెంట్ తీసుకోవడం కానీ లేక యాంటీ థైరాయిడ్ మెడికేషన్ కానీ తీసుకోవాల్సినటువంటి అవసరం లేకుండా థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ లెవెల్స్లో హెచ్చు తగ్గులను తగ్గించుకోవచ్చు. మీరు వాడేటటువంటి మెడిసిన్స్ని నెమ్మదిగా తగ్గించుకుని కంప్లీట్గా అవాయిడ్ చేసుకునేటటువంటి వీలు ఉంటుంది. కొంతకాలం మెడిసిన్స్ వాడినటువంటి వాళ్ళు అగైన్ రిపోర్ట్ చేయించినప్పుడు నార్మల్గా వచ్చింది కదా అని మెడిసిన్ స్టాప్ చేయడం అనేది చేస్తూ ఉంటారు. ఇది కరెక్ట్ కాదు. ఒకవేళ ఈ ప్రాబ్లం అనేది ఉన్నటువంటి వాళ్ళు రెగ్యులర్గా చెకప్స్ చేయించుకుంటూ థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను బట్టి ట్రీట్మెంట్ ఆప్షన్ అనేటువంటిది ఎంచుకోవడం అనేది బెటర్. అయితే పర్మనెంట్ సొల్యూషన్ వైజ్గా హోమియోపతిక్ ట్రీట్మెంట్ అనేది ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హైపో ఇంకా హైపర్ థైరాయిడ్ సమస్యలను తగ్గించుకోవడానికి యూజ్ అవుతుంది. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, మేడం చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. ఈ మా ఎంటికలు వాల్స్ బాగా ఊడిపోతున్నాయి థైరాయిడ్ వలన. ఓకే, జనరల్గా హెయిర్ ఫాలింగ్ అనేది థైరాయిడ్ ప్రాబ్లమ్స్లో ఉన్నప్పటికీ హెయిర్ ఫాల్కి ఎన్నో రీజన్స్ అనేవి ఉంటాయి. జనరల్ హెయిర్ లైఫ్ సైకిల్ అనేటువంటిది అయిపోయిన తర్వాత అంటే హెయిర్ లైఫ్ సైకిల్లో 3 phases ఉంటాయి, ఎనాజన్, కెటాజన్, టీలోజన్ అని చెప్పేసి. ఈ లాస్ట్ ఫేజ్ ఆఫ్ హెయిర్ ఇది 1 to 1.5 year ఉంటుంది హెయిర్ లైఫ్ సైకిల్లో. ఇవి అయిపోయాక ఎవ్రీడే హెయిర్ ఫాల్ అనేది ఉంటుంది. జనరల్గా 50 to 70 strands ఆఫ్ హెయిర్ అనేటువంటిది ఊడిపోవడము, అంతే హెయిర్ అనేది రీగ్రోత్ ఉండడం అనేది ఉంటుంది. అయితే ఎప్పుడైతే హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా ఉంటుందో, రీగ్రోత్ ఉండదో, దీనికి మెడిసిన్స్ అనేటువంటిది యూటిలైజ్ చేయాల్సిన అవసరం ఉండొచ్చు. అయితే హెయిర్ ఫాల్కి సింపుల్ డాండ్రఫ్, ఎనీమియా లాంటి కారణాలతో పాటు హార్మోనల్ చేంజెస్ ఉండడం ఇవి కూడా కారణం అవ్వచ్చు. అయితే ఒకసారి మీరు ఈ ప్రాబ్లం రిలేటెడ్గా మీకు దగ్గరలో ఉన్నటువంటి మా క్లినిక్లో సంప్రదించినట్లయితే ప్రాబ్లం ఇది ఎందువల్ల వచ్చిందనేది ఐడెంటిఫై చేసుకుని దాని ప్రకారంగా మెడిసిన్స్ వాడుకునే వీలు ఉంటుంది. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో హలో, ప్రహ్లాద్ గారు. మేడం గుడ్ ఆఫ్టర్నూన్. మేడం గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. నాకు నా ఏజ్ 24 అండి. ఓకే, నాకు హైపర్ థైరాయిడిజం ఉందండి. ఓకే, 1 year నుంచి. నాకు కొలెస్ట్రాల్ హై అవుతుందండి. అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతా ఉన్నది. ఓకే, దానికి నేను నోవోస్టార్ టాబ్లెట్ వాడుతున్నాను. మొన్ననే హోమియోపతి మెడిసిన్స్ స్టార్ట్ చేశాను రీసెంట్ గా. ఓకే, ఇది కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గుతుండొచ్చా లేకపోతే ఎప్పటికి హై ఉంటుండొచ్చా? ఓకే, డెఫినెట్గా మీకు కొలెస్ట్రాల్ లెవెల్ నార్మల్సీకి వచ్చే విధంగా హోమియో మెడిసిన్స్ హెల్ప్ చేస్తాయి. అయితే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఓన్లీ మెడిసిన్స్ పైన డిపెండ్ అవ్వకుండా డైట్ పరంగా జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఒకవేళ మీరు ఓవర్ వెయిట్ ఉన్నట్లయితే తగ్గించుకునే విధంగా మీరు డైట్ రిలేటెడ్గా మీ లైఫ్ స్టైల్ కూడా చేంజెస్ అనేది చేసుకోండి. ఫిజికల్ యాక్టివిటీ ప్రాపర్గా ఉండే విధంగా చూసుకుంటూ ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ ఉన్నటువంటి డైట్ కానీ క్యాలరీస్ ఎక్కువగా కన్జంప్షన్ అనేటువంటిది ఉండే విధంగా చూసుకోకుండా ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ రెగ్యులర్ చెకప్స్లో ఉంటూ హోమియో మెడిసిన్స్ రెగ్యులర్గా యూస్ చేసినట్లయితే మీరు వాడుతున్నటువంటి మెడిసిన్స్ని నెమ్మదిగా ట్యాపర్ ఆఫ్ చేసుకుని కంప్లీట్గా మీరు స్టాప్ చేయొచ్చు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో వెంకటేశ్వర్లు గారు. అవునండి, నమస్తే అండి. నమస్తే అండి, మీ ప్రాబ్లం చెప్పండి. నాకు ఒక 1 year నుంచి థైరాయిడ్ ఉందండి. ఫస్ట్ లో నాకు తెలియదు, బట్ తర్వాత అంటే పాదాల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా వచ్చేవి. ఓకే, తర్వాత థైరాయిడ్ అని చూపించుకుంటే అది TSH ఒకటి 6.7 ఉందండి. ఓకే, ఇది థైరాక్స్ 25 mg వాడానండి ఒక 6 months దాకా. ఓకే అండి. తర్వాత TSH లెవెల్ 0.010కి వెళ్ళిపోయింది. ఓకే, తర్వాత అంటే ఈ థైరాక్స్ 25 mg నుంచి అంటే ఫస్ట్ లో ఒక టాబ్లెట్ తీసుకున్నాను. తర్వాత థైరాక్స్ లెవెల్ ఎక్కువగా ఉందని చెప్పి 2 tablets తీసుకున్నాను, 50 mg పర్ డే. ఓకే, తర్వాత మానేశాను. అంటే ఐ మీన్ రోజుకి ఒక టాబ్లెట్ తీసుకుంటున్నా. బట్ 1 month తర్వాత చేపిస్తే మాత్రం ఆ 6.7 నుంచి 0.10కి డౌన్ అయిపోయిందండి. ఇప్పుడేమో 37.5 తీసుకుంటున్నాను పర్ డే. సో ఇలా అంటే ఈ TSH అప్ అండ్ డౌన్ ఎందుకు అవుతుందండి? దీనికి తగ్గాలని అంటే ఏం చేయాలండి?
జనరల్గా TSHనే మనము థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని చెప్తూ ఉంటాము. ఇది పిట్యూటరీ గ్లాండ్ నుంచి విడుదలవుతూ ఉంటుంది. ఈ TSH అనేది థైరాయిడ్ గ్రంథి నుంచి థైరాయిడ్ హార్మోన్స్ ముఖ్యంగా T3, T4 విడుదలవ్వడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. అయితే ఎప్పుడైతే థైరాక్సిన్ లెవెల్ అనేటువంటి తగ్గిపోతూ ఉంటుందో TSH వాల్యూ అనేది పెరిగిపోతూ ఉంటుంది. దీన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటాం మనము. అంటే థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యేటటువంటి థైరాక్సిన్ హార్మోన్ లెవెల్స్ అనేవి తగ్గినప్పుడు మనకి TSH వాల్యూస్ అనేవి పెరుగుతాయి. అందుకే TSH లెవెల్ ఎక్కువగా ఉన్నా మనం హైపోథైరాయిడ్ అని చెప్తాం. జనరల్ TSH వాల్యూస్ అనేవి 0.5 to 5 మైక్రో IU/ml అనేది ఉంటుంది. అయితే ఈ TSH లెవెల్స్ మాత్రమే ఎక్కువగా ఉండి T3, T4 నార్మల్గా ఉన్నప్పుడు సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ అని చెప్తాం. అయితే ఇలాంటి కండిషన్లో థైరాక్సిన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి TSH వాల్యూస్ని బట్టి మీకు లివోథైరాక్సిన్ కానీ అంటే థైరాక్సిన్ సోడియం సప్లిమెంటేషన్ అనేది బయట నుంచి తీసుకోమని చెప్తూ ఉంటారు. ఈ సప్లిమెంటేషన్ నార్మల్గా ఉదయం పూట పరిగడుపున వేసుకోవడం అనేది చూస్తూ ఉంటాం. అయితే ఈ మెడిసిన్స్ అనేటువంటి తీసుకుంటున్నప్పుడు కొన్నిసార్లు హైపోథైరాయిడ్ ప్రాబ్లం అనేది హైపర్ థైరాయిడ్కి వెళ్ళిపోవడం అంటే బయట నుంచి తీసుకునే హార్మోన్ లెవెల్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల TSH వాల్యూ కంప్లీట్గా డౌన్ అయిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు మీరు వేసుకునేటటువంటి ట్యాబ్లెట్ని ట్యాపర్ ఆఫ్ చేయాలి అంటే తగ్గించుకోవాలి. అయితే మీరు హోమియో మెడిసిన్స్ దీనికి సైడ్ వైజ్ సప్లిమెంట్గా యూజ్ చేసుకోవడం స్టార్ట్ చేసినట్లయితే థైరాయిడ్ గ్రంథి నుంచి ప్రాపర్గా థైరాక్సిన్ హార్మోన్స్ అనేటువంటివి విడుదలయ్యే విధంగా మెడికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరు బయట నుంచి తీసుకునేటటువంటి సప్లిమెంటేషన్ని నెమ్మదిగా కంప్లీట్గా తగ్గించుకునేటటువంటి వీలు అనేది ఉంటుంది. అప్పుడు ఈ హైపర్ నుంచి హైపోకి ఫ్లక్చుయేషన్స్ కానీ హైపో నుంచి హైపర్ కానీ ఫ్లక్చుయేషన్స్ ఉండే వీలు కూడా ఉండదు. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో పర్హాన్ గారు మేడం చెప్పండి, మీ డౌట్ అడిగింది. అది మా మేడం గారు. చెప్పండి సార్, వింటున్నాం, చెప్పండి. మేడం మా మిస్సెస్కి థైరాయిడ్ ఉంది. ఓకే. థైరాయిడ్ మనకి ఏంటంటే ఇప్పుడు మనం మొన్న చెక్ చేయిస్తే 0 ఉన్నది. ఓకే. అది అయితే మన ఇప్పుడు ఆమెకి మాకు ఒక అబ్బాయి. ఓకే అండి. అబ్బాయి 11 years అయింది. ఓకే. మన ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఏం లేదు మేడం. ఇప్పట్లో థైరాయిడ్ ఉందని చెప్పి మొన్న చెక్ చేయించాము, 0 ఉన్నది. మొన్న దాకా 25 ml టాబ్లెట్ వాడారు. ఓకే. మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉన్నాయండి మేడం? మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడము, బరువు ఎక్కువగా ఉండడం లాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నది మేడం, 85 kilos ఉన్నాయి మేడం. ఓకే. అయితే ముఖ్యంగా ఈ హైపోథైరాయిడ్ ప్రాబ్లం అనేది ఉన్నటువంటి ఉమెన్స్లో జనరల్గా అధిక బరువు, దీంతో పాటుగా మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ ఉండడము, ఓవ్యులేషన్ ప్రాపర్గా లేకపోవడం ఇలాంటి సమస్యలు అనేవి ఉండొచ్చు. వీటి వల్ల ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యేటటువంటి ఛాన్సెస్ తగ్గిపోవడంతో పాటు కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినటువంటి వారిలో కూడా మనకి అబార్షన్స్ అనేటువంటివి అయిపోతూ ఉండడము, ఇలాంటి కంప్లైంట్స్ అనేటువంటివి కూడా చూస్తూ ఉంటాము. థైరాయిడ్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా నార్మల్సీకి వచ్చే విధంగా మెడిసిన్స్ ఇలాగే రెగ్యులర్గా వాడుతూ ఉండండి. దీంతోపాటు ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేటటువంటిది కంప్లీట్ గైనకలాజికల్ చెకప్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా USG అబ్డామిన్, దీంతోపాటు ఫాలిక్యులర్ స్టడీ అనేటువంటి చూసుకొని ఓవేరియన్ రిజర్వ్ ఏ విధంగా ఉంది, ఓవ్యులేషన్ ప్రాపర్గా ఉందా లేదా అనేది చూసుకున్నట్లయితే ఇప్పుడు నార్మల్ ప్రెగ్నెన్సీ అనేటువంటిది ఛాన్సెస్ అనేవి ఉన్నాయా, లేక అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ అనేది అవసరం పడుతుందా అనేది ఆ రిపోర్ట్స్ని బట్టి మీకు తెలిసిపోతుంది. కాబట్టి ఒకసారి మీరు కంప్లీట్ గైనకలాజికల్ హెల్త్ చెకప్ అనేది మీ వైఫ్కి చేయించుకోమని చెప్పండి. రైట్. సో లెవెల్స్ అసలు ఎంత ఉండాలి, ఎంత ఉంటే కంట్రోల్లో ఉన్నట్టు, అలాగే ఎన్ని మంత్స్కి ఒకసారి చెక్ చేయించుకుంటూ ఉండాలి? ముఖ్యంగా నార్మల్ TSH లెవెల్స్ అనేటువంటి చూసుకున్నట్లయితే 0.5 to 5 మైక్రో IU/ml అనేటువంటిది ఉండాలండి. T3, T4 వాల్యూస్, మళ్ళీ ఇంకా ఫ్రీ T3, ఫ్రీ T4, ఇంకా థైరోగ్లోబులిన్ లెవెల్స్ ఇవన్నీ కూడా నార్మల్ రేంజెస్లో ఉండాలి. అయితే ఈ థైరాయిడ్కి సంబంధించినటువంటి మెడికేషన్స్ అనేటువంటి తీసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు కూడా కనీసము ఒక 3 monthsకి ఒకసారి అగైన్ రిపోర్ట్ చెక్ చేయించుకొని నార్మల్ వాల్యూస్ ఉన్నాయా లేక ఏమైనా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా చూసుకొని దాని రిలేటెడ్గా మెడిసిన్స్ అనేవి అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే మేడం. నమస్తే యాదగిరి గారు, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. మా భార్యకు థైరాయిడ్ ఉందండి. ఓకే. అయితే మెడ బాగా ఉంటుంది కదా మేడం, చెప్పండి. అది బాగా వాపు ఉన్నది. ఓకే. అయితే మన 50 అని ఉంటుంది కదా మేడం టాబ్లెట్ 15 నెంబర్ 50 mcg యూజ్ చేస్తున్నారా? అది రోజు రెగ్యులర్ గా వాడుతుంది మేడం. ఓకే. కానీ దానివల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడుతున్నట్టు, కాలు చేతులు బాగా లాగుతున్నాయి అంటారు. దానివల్ల రాగడం తగ్గడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలన్నా? థైరాయిడ్ గ్రంథి పరిమాణంలో పెరిగిపోవడాన్ని మనము గాయిటర్ అని చెప్తూ ఉంటాము.
అయితే ఈ గాయిటర్ రావడానికి వేరియస్ రీజన్స్ ఉంటాయి. అయోడిన్ డెఫిషియన్సీస్ కానీ, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కానీ, ఇలాంటివి థైరాయిడ్కి సంబంధించి ఎన్లార్జ్మెంట్ అంటే వాపు రావడానికి కారణమవుతూ ఉంటుంది. అయితే థైరాయిడ్ గ్రంథి అనేది ఈ పరిమాణంలో పెరిగిపోవడం వల్ల కింద ఉన్న స్వరపేటిక పైన ఒత్తిడి అనేటువంటిది ఉండి మెడ భాగంలో నొప్పిగా అంటే కన్స్ట్రక్టివ్ సెన్సేషన్తో పాటు వాయిస్లో చేంజెస్ అనేటువంటివి కొన్నిసార్లు ఉండొచ్చు. దీంతో పాటు థైరాయిడ్ గ్రంథికి సంబంధించినటువంటి ఫంక్షన్ కూడా వేరియేషన్స్ రావడం వల్ల హైపో లేక హైపర్ థైరాయిడ్ సమస్యలు అనేటువంటివి వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. మీ వైఫ్ హైపో థైరాయిడ్తో బాధపడుతున్నారు కాబట్టి 50 mcg బయట నుంచి మెడిసిన్స్ అనేటువంటివి సప్లిమెంటేషన్గా మీరు తీసుకుంటున్నారు. అయితే అలా కాకుండా ఈ గాయిటర్ అనేటువంటిది కంప్లీట్గా సబ్సైడ్ అయ్యే విధంగా మెడిసిన్స్ అనేవి యూస్ చేసుకుంటూ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి నార్మల్సీకి వచ్చే విధంగా మెడిసిన్ వాడుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఒళ్ళు నొప్పులు కానివ్వండి, దీంతో పాటు అడిషనల్ హెల్త్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా అంటే బరువు ఎక్కువగా ఉండడము, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్, వెయిట్ ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు, కాన్స్టిపేషన్ కానీ ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉన్నా సిమ్టమాటిక్ ఇంప్రూవ్మెంట్తో పాటుగా హార్మోన్ లెవెల్స్ అన్నీ కూడా నార్మల్సీకి రావడం హోమియో మెడిసిన్స్ ద్వారా జరుగుతుందండి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హరిలాల్ గారు. అవును మేడం, నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మీ క్వశ్చన్ అడగండి. నాకు థైరాయిడ్ ఉంది మేడం. ఓకే అండి. థైరాయిడ్ తో పాటు మాకు ఏమైందంటే వీక్నెస్ అయిపోతున్నాం. ఓకే. వెయిటేజ్ అనేది తగ్గిపోతున్నాం. ఓకే. మాకు ఇది 32 దాకా ఉంటుంది. ఓకే. ఎలా మేడం? జనరల్గా పురుషుల్లో థైరాయిడ్కి సంబంధించినటువంటి సమస్యలు చూసుకున్నట్లయితే హైపర్ థైరాయిడ్ ప్రాబ్లం అనేది కామన్గా కనిపిస్తూ ఉంటుంది. అంటే థైరాయిడ్ గ్రంథి నుంచి హార్మోన్ లెవెల్స్ అనేవి ఎక్కువగా విడుదలవడం అనేది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఫుడ్ ప్రాపర్గా తీసుకున్నప్పటికీ బరువు తగ్గిపోతూ ఉండడంతో పాటుగా ఎక్కువగా చెమటలు అనేటువంటి ఉండడము, గుండె దడగా ఉండడము, చేతులు వనకడము, విరేచనాలతో బాధపడము ఇలాంటి సమస్యలు కూడా ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేటువంటి ఉన్నటువంటి వాళ్ళు ఓన్లీ ఫంక్షనల్గా ఈ హార్మోన్ లెవెల్స్ అనేవి డిస్టర్బ్ అయ్యాయా లేక థైరాయిడ్ గ్రంథిలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది ఫస్ట్ థైరాయిడ్ స్కాన్ కూడా చేయించుకొని రిపోర్ట్స్ అనేవి కన్ఫర్మ్ చేసుకోవాలి. అంటే ఓన్లీ థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ T3, T4, TSH కాకుండా థైరాయిడ్ స్కాన్ అనేటువంటి చూసుకొని థైరాయిడ్ గ్రంథికి సంబంధించి ఏమైనా టాక్సిక్ నాడ్యూల్స్ ఉండడం ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేక సిస్ట్లు ఏమైనా ఉన్నాయా ఇలాంటివి కూడా ఐడెంటిఫై చేసుకోవాలి. ఒకవేళ సర్జరీ అనేటువంటిది అవసరమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నట్లయితే సర్జరీ చేయించుకోవాల్సి ఉంటుంది. అలా లేని కండిషన్స్లో థైరాయిడ్ గ్రంథి నుంచి విడుదలయ్యే హార్మోన్ లెవెల్స్ అనేవి మళ్ళీ నార్మల్సీకి వచ్చే విధంగా మెడిసిన్స్ వాడుకోవాలి. దీనివల్ల ఈ సిమ్టమ్స్లో కంట్రోల్ అనేటువంటి వస్తుంది. హైపర్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు కానీ హైపో కానీ అంటే హార్మోన్ లెవెల్స్లో ఏ విధంగా వేరియేషన్ ఉన్నా లేక గాయిటర్ లాంటి కంప్లైంట్స్ ఉన్నా ఈ ప్రాబ్లం అనేది చిన్నపిల్లల్లో ఉన్నా లేక పెద్దవాళ్ళలో ఉన్నా ప్రెగ్నెంట్ లేడీస్లో అయినా ఎవరిలో అయినా కూడా ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హోమియో ట్రీట్మెంట్ అనేది నిస్సందేహంగా ఈ ప్రాబ్లమ్స్ పరంగా యూజ్ చేయొచ్చు. రైట్. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఎక్కువగా స్కిన్ డ్రైనెస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. దీనికి ఏమైనా కాజెస్ ఉన్నాయా? ముఖ్యంగా హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళలో డ్రై హోర్స్ స్కిన్ అనేటువంటిది మనకి కనిపిస్తూ ఉంటుంది. బేసల్ మెటబాలిక్ రేట్ వైజ్ కూడా వీళ్ళలో చేంజెస్ అనేటువంటి వేరియేషన్స్ అనేటటువంటివి ఉంటాయి. దీంతో పాటు డ్రై స్కిన్తో పాటు డ్రై హెయిర్ అనేటువంటిది కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. హార్మోన్ లెవెల్స్లో వేరియేషన్స్ అనేటువంటివి రావడం వల్ల ఈ విధంగా జరుగుతుంది. దీంతో పాటుగా ఈ హైపర్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వారిలో కూడా హెయిర్ ఫాల్తో పాటు కొన్ని రకాలైనటువంటి స్కిన్ చేంజెస్ అనేవి ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి మళ్ళీ నార్మల్సీకి వచ్చే విధంగా మెడిసిన్స్ వాడుకున్నట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సబ్సైడ్ అవ్వడంతో పాటు ఇన్ ఫ్యూచర్ ఏ విధమైనటువంటి కాంప్లికేషన్స్ అనేవి రాకుండా మనం చూసుకోవచ్చు. రైట్. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం, పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ చూస్తుంటాం, కాంప్లికేషన్స్. సో ఎందుకు రీజన్స్ ఏంటి వీటికి? ముఖ్యంగా థైరాయిడ్ అనేటువంటిది ఒక ఎండోక్రైనల్ గ్లాండ్. ఇది కొన్ని హార్మోన్స్ని విడుదల చేస్తూ ఉంటుంది. హార్మోన్స్ అనేవి కంప్లీట్గా అంటే అన్ని రకాలైనటువంటి జీవక్రియలకి అవసరం పడుతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలలో చూసుకున్నట్లయితే మెనార్కే నుంచి మెనోపాజ్ వరకు కూడా థైరాయిడ్ హార్మోన్స్ అనేటువంటి నార్మల్గా ఉన్నట్లయితేనే మెన్స్ట్రువల్ రెగ్యులారిటీ అనేటువంటిది ప్రాపర్గా ఉండడంతో పాటు ఓవ్యులేషన్ అనేటువంటిది ప్రాపర్గా ఉంటుంది. ఎప్పుడైతే థైరాయిడ్ హార్మోన్స్ అనేటువంటి డిస్టర్బ్ అవుతాయో మెన్స్ట్రువల్ సైకిల్స్ ఇర్రెగ్యులర్ అవడంతో పాటు ఓవ్యులేషన్ డిస్టర్బ్ అవ్వడము, దీంతో పాటు ఓవేరియన్ రిజర్వ్ అనేటువంటి తగ్గిపోయేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంటుంది. అంతేకాకుండా థైరాయిడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లం ఉన్నటువంటి ప్రెగ్నెంట్ లేడీస్లో కూడా అబార్ట్ అయ్యేటటువంటి టెండెన్సీ ఎక్కువగా ఉండడము, పుట్టబోయే పిల్లల్లో కూడా కంజెనిటల్ ఎనామలీస్ అనేటువంటి వచ్చే రిస్క్ అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇంతేకాకుండా ఈ థైరాయిడ్కి సంబంధించినటువంటి సమస్యలు మేల్స్లో ఉన్నట్లయితే స్పర్మ్ కౌంట్ అనేటువంటి తగ్గిపోయేటటువంటి ఛాన్సెస్ కూడా ఉంటుంది.
కాబట్టి ఈ ప్రాబ్లం అనేది మేల్స్లో ఉన్నా లేక ఫీమేల్స్లో ఉన్నా హైపో లేక హైపర్ థైరాయిడ్ ఏ ప్రాబ్లం అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు ముఖ్యంగా రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో భాగంగా థైరాయిడ్ ప్రొఫైల్ టెస్ట్, ఇందులో T3, T4, TSH అనే సింపుల్ బ్లడ్ టెస్ట్ ద్వారా థైరాయిడ్ హార్మోన్స్ అనేవి నార్మల్గా ఉన్నాయా లేక ఏదైనా ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా ఐడెంటిఫై చేసుకొని ఒకవేళ ప్రాబ్లం ఏమైనా ఉన్నట్లయితే మెడిసిన్స్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో హలో శ్రీనివాస్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. ఏం లేదు మేడం, నాకు 4 years నుంచి థైరాయిడ్ ఉందండి. ఓకే అండి. అయితే నాకు T3 వచ్చేసి 90 ఉంది మేడం. ఓకే. T4 వచ్చేసి 10 ఉంది. ఓకే. TSH వచ్చేసి 5.75. ఓకే, ఎంతకాలంగా ఈ ప్రాబ్లం ఉందండి మీకు? ఓకే, TSH లెవెల్స్ జనరల్గా 0.5 to 5 మైక్రో IU per ml అనేటువంటిది ఉండాలండి. మనకి టోటల్ T3 టోటల్ T4 అనేటువంటిది చూసుకున్నట్లయితే మనకి T4 వాల్యూస్ 6 to 12 ఉండడము, దాంతోపాటు T3 లెవెల్స్ అనేటువంటివి 80 to 190 అనేటువంటిది ఉండడం అనేది ఉంటుంది. Ng/dl ఉంటుంది. ఇది ఇలా లెవెల్స్ అనేవి నార్మల్గా ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలి. జనరల్గా TSHలో ఫ్లక్చుయేషన్స్ని బట్టి మనకి ఐడెంటిఫై చేసుకోవచ్చు హైపోథైరాయిడా లేక హైపర్ థైరాయిడ్ ప్రాబ్లం ఉందా అనేది. ఇందులో ఏమైనా ఫ్లక్చుయేషన్స్ ఉన్నట్లయితే మెడిసిన్స్ అనేవి యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ గ్రంథికి సంబంధించి వాపు ఉండడము, అంటే గాయిటర్ అనేటువంటిది ఉండడము, థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేవి నార్మల్గా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. హార్మోన్ లెవెల్స్ నార్మల్గా ఉన్నాయి కదా అని దీన్ని మనం నెగ్లెక్ట్ చేసుకోకుండా ఈ గాయిటర్ రిలేటెడ్గా ఉండేటటువంటి కంప్లైంట్స్ అనేవి కూడా సబ్సైడ్ చేసుకోవడానికి మెడిసిన్స్ అనేవి హోమియోపతిక్ ట్రీట్మెంట్లో యూస్ చేసుకోవచ్చు. రైట్. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందేనా, లేదంటే పర్మనెంట్ సొల్యూషన్ ఏమైనా ఉందా హోమియోపతిలో? కొన్ని రకాలైనటువంటి కండిషన్స్లో లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూజ్ చేయాల్సినటువంటి పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. అంటే థైరాయిడ్కి సంబంధించినటువంటి సర్జరీస్, పార్షియల్ లేక కంప్లీట్ థైరాయిడ్ అనేటువంటిది రిమూవల్ అనేటువంటిది ఉండడము, ఇలాంటి కండిషన్స్ కానీ హైపోథలామస్ ఇంకా పిట్యూటరీకి సంబంధించినటువంటి ప్రీవియస్ సర్జరీస్ అయినటువంటి కేసెస్లో కానీ థైరాయిడ్ క్యాన్సర్స్, ఇలాంటి కండిషన్స్లో కొన్నిసార్లు మెడిసిన్స్ అనేవి లైఫ్ లాంగ్ వాడాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి. అయితే హైపోథైరాయిడ్ లేక హైపర్ థైరాయిడ్, గాయిటర్ ఇలాంటి కంప్లైంట్స్కి మెడిసిన్స్ హోమియోలో రెగ్యులర్గా యూజ్ చేసుకున్నట్లయితే ఎప్పుడైతే మోడర్న్ మెడిసిన్స్ అనేటువంటి వాడుతూ ఉంటారో వాటిని నెమ్మదిగా ట్యాపర్ ఆఫ్ చేసుకుంటూ కంప్లీట్గా అవాయిడ్ చేసుకునేటటువంటి వీలు ఉంటుంది. కంప్లీట్గా లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూజ్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్స్ థైరాయిడ్కి సంబంధించినటువంటి కేసెస్లో 1 to 10% ఉంటాయి. 90% ఆఫ్ కేసెస్ని మనము హోమియోపతిక్ మెడిసిన్ సప్లిమెంట్గా యూజ్ చేసుకుంటూ మోడర్న్ సిస్టంలో వాడేటటువంటి మెడిసిన్స్ని తగ్గించుకొని కంప్లీట్గా అవాయిడ్ చేసుకునే వీలు అనేటువంటిది ఉందండి. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో హలో భవానీ గారు, చెప్పండి. మేడం, నాకు థైరాయిడ్ ఉందండి. ఓకే అండి. అంటే నాకు ప్రెగ్నెన్సీ బిఫోర్ థైరాయిడ్ ఉందండి. ఓకే. ప్రెగ్నెన్సీలో ఉన్న కొంచెం ఎక్కువ వచ్చిందండి. ఇప్పుడు ప్రెసెంట్ ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయిపోయింది. ఓకే. కానీ నేను ఇంకా చెకప్ చేయించుకోలేదండి. 1.5 months అవుతుంది. ఓకే. మరి ఇంకా ఇప్పుడు అంతే ఉంటుందా లేదంటే ఏమైనా ఎక్కువగా ఉంటుందండి? ఓకే, థైరాయిడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ప్రెగ్నెన్సీకి ముందే ఉండి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినటువంటి వాళ్ళు ఫస్ట్ ట్రైమిస్టర్లో ఇంకా థైరాయిడ్ లెవెల్స్ అనేటువంటివి ఆల్టర్ అవ్వడం అనేది చూస్తూ ఉంటాం. అంటే ఫీటల్ రిలేటెడ్గా థైరాయిడ్ గ్లాండ్ అనేది డెవలప్ అవ్వకపోవడము, ఫీటస్కి సంబంధించినటువంటి థైరాయిడ్ సప్లిమెంట్ కూడా మదర్ నుంచే వెళ్ళడం వల్ల థైరాయిడ్ హార్మోన్స్లో ఇంకా ఫ్లక్చుయేషన్స్ అనేటువంటివి ఉంటాయి. కాబట్టి త్రూఅవుట్ ప్రెగ్నెన్సీ థైరాయిడ్ చెకప్లో ఉండడంతో పాటు ఆఫ్టర్ డెలివరీ కూడా థైరాయిడ్ హార్మోన్స్ అనేవి నార్మల్గా ఉన్నాయా లేక ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయా చెక్ చేయించుకొని మెడిసిన్స్ అనేవి దానికి అనుగుణంగా యూటిలైజ్ అనేటువంటి చేసుకోవాలి. థైరాయిడ్ ఉన్నటువంటి పేరెంట్స్లో కూడా పిల్లల్లో కూడా రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో భాగంగా అవసరాన్ని బట్టి థైరాయిడ్ చెకప్ చేయించుకొని ఒకవేళ ప్రాబ్లం ఉన్నట్లయితే మెడిసిన్స్ యూజ్ చేసుకోవడం అనేది కంపల్సరీ. రైట్. సో థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఏ డైట్ని ఫాలో అవ్వాలి, ఏ డైట్ని అవాయిడ్ చేయాలి? ముఖ్యంగా థైరాయిడ్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఐరన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేటటువంటి థైరాయిడ్ లోపాలు లేకుండా చూసుకోవడానికి ఐరన్ ప్రాపర్గా ఉండే విధంగా డైట్ అనేది తీసుకోవడం, ఒకవేళ తక్కువగా ఉన్నట్లయితే సప్లిమెంట్ అనేటువంటి తీసుకోవడం అనేది చేసుకోవచ్చు. దీంతో పాటు కొన్ని రకాలైనటువంటి ఫుడ్ అనేటువంటిది ఎక్కువగా మితిమీద తీసుకోవడం వల్ల థైరాయిడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ముఖ్యంగా క్యాబేజీ కానీ కాలీఫ్లవర్ కానీ ఇలాంటి ఐటమ్స్. అయితే ఇవి రెగ్యులర్గా ప్రతిరోజు ఒక 2 to 3 years వాడుకున్నటువంటి వాళ్ళకే థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ అనేటువంటి ఫ్లక్చుయేషన్స్ అనేవి మనం గమనించాము. కాబట్టి ఫ్రీక్వెంట్గా తినేవారిలో మాత్రమే ప్రాబ్లం అనేటువంటిది ఉంటుంది. అయితే స్పెసిఫిక్గా ఈ ప్రాబ్లమ్ని బట్టి ఏ విధమైనటువంటి డైట్ ఫాలో అవ్వాలనేది థైరాయిడ్ ప్రాబ్లమే కాకుండా అడిషనల్గా ఉన్నటువంటి వాళ్ళ హెల్త్ కండిషన్స్
ఏ ఏజ్ వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది వచ్చింది, ఇప్పుడు వాళ్ళ క్రైటీరియా ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్లో ఉందా ఈ ప్రాబ్లం, చిన్న పిల్లల్లో ఉందా అనే దాన్ని బట్టి మనం డైట్ ప్లాన్ పేషెంట్ని బట్టి మనం అడ్వైస్ చేయడం జరుగుతుంది సెపరేట్గా. రైట్. సో థైరాయిడ్ రాకుండా ఉండాలి అంటే అసలు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? థైరాయిడ్కి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నటువంటి పేరెంట్స్లో ఈ పుట్టబోయేటటువంటి పిల్లల్లో థైరాయిడ్ ప్రాబ్లం వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇట్లాంటి లక్షణాలు ఏమైనా గమనించినట్లయితే ఒకసారి థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అనేటువంటిది చేయించి ముందుగానే ఈ ప్రాబ్లం అనేటువంటిది ఐడెంటిఫై చేసుకోగలిగితే ఇన్ ఫ్యూచర్ కాంప్లికేషన్స్ అనేవి తగ్గించుకునేటటువంటి ఛాన్సెస్ అనేది ఉంటుంది. దీంతోపాటు మెడ భాగంలో ఉండేటటువంటి థైరాయిడ్ గ్రంథిలో ఏవైనా మార్పులు అనేటువంటి ఉండడం, అంటే జనరల్గా ఈ గ్రంథి అనేటువంటిది మనకి పరిమాణంలో పెరగడం కానీ ఇంకా ఏమైనా ట్యూమర్స్ కానీ ఇలాంటివి గమనించినట్లయితే ఒకసారి స్కాన్ రిపోర్ట్ అనేటువంటి చేయించుకోవడము, ప్రెగ్నెంట్ లేడీస్లో రొటీన్ ఇన్వెస్టిగేషన్స్లో భాగంగా కంపల్సరీగా ఈ థైరాయిడ్ ప్రొఫైల్ అనేటువంటి చేయించుకోవడం, ఇలాంటి జనరల్ చెకప్స్ ద్వారా థైరాయిడ్కి సంబంధించినటువంటి సమస్యలను ఎర్లీ స్టేజెస్లోనే గుర్తించుకొని మంచి ట్రీట్మెంట్ తీసుకునేటటువంటి ఛాన్సెస్ అనేవి ఉన్నాయి. రైట్. సో అప్పుడే పుట్టిన బేబీస్లో కూడా కొంతమందికి థైరాయిడ్ ఉంది అని చెప్తూ ఉంటారు. ఎందుకు అంత చిన్న పిల్లలకు కూడా థైరాయిడ్ వస్తుంది? థైరాయిడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లము ఈ వయసు వారిలోనే ఉండాలి అనేటటువంటిది లేదు. అప్పుడే పుట్టినటువంటి పిల్లల్లో కూడా థైరాయిడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అనేటువంటి ఉండొచ్చు. వీరికి థైరాయిడ్ గ్రంథి అనేటువంటిది కంప్లీట్గా డెవలప్ అవ్వకపోవడము, అంతేకాకుండా ప్రెగ్నెన్సీ టైంలో మదర్ పైన బేబీ అనేటువంటి థైరాయిడ్ రిలేటెడ్గా డిపెండ్ అవ్వడము, ఒకేసారి బయట అట్మాస్ఫియర్కి అకస్టమ్ కాలేకపోవడము, థైరాయిడ్ గ్లాండ్ అనేటువంటి ప్రాపర్గా అభివృద్ధి చెందకపోవడము, దీంతోపాటు హార్మోన్ లెవెల్స్లో ఉండేటువంటి ఫ్లక్చుయేషన్స్ వల్ల కూడా అప్పుడే పుట్టిన పిల్లల్లో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అనేటువంటి కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి పిల్లల్లో మలబద్ధకం అనేటువంటిది ఉండడంతో పాటుగా స్కిన్ చేంజెస్ అనేటువంటిది ఉండడము, వీళ్ళు ఎక్కువగా మనకి చూసినట్లయితే డల్గా ఉండడము, ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. ఇలాంటివి గమనించినట్లయితే ఒకసారి థైరాయిడ్ ప్రొఫైల్ చేయించి దాన్ని బట్టి మెడిసిన్స్ వాడుకోవాలి. రైట్. సో థైరాయిడ్ వల్ల కాంప్లికేషన్స్ ఏమొస్తాయి? థైరాయిడ్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ చూసుకున్నట్లయితే హైపోథైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళలో మిక్సోఎడిమా కోమా అనేటువంటి హెల్త్ హెజార్డ్ అనేటువంటిది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. దీంతోపాటు హైపర్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళలో ఎగ్జాఫ్థాల్మిక్ గాయిటర్ అనేటువంటిది వచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంటుంది. మిక్సోఎడిమా కోమా ఉన్నటువంటి వాళ్ళలో సడన్గా హార్ట్ బీట్ అనేటువంటి తగ్గిపోతూ ఉండడము, బాడీ టెంపరేచర్ తగ్గిపోయి కన్ఫ్యూజన్ ఇంకా కోమా స్టేజ్ అనేటువంటిది ఉంటుంది. దీంతోపాటు ఎగ్జాఫ్థాల్మిక్ గాయిటర్ అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళలో కనుగుడ్లు పొడుచుకొచ్చినట్లుగా ఉండి హార్ట్ రేట్ అనేటువంటి పెరిగిపోవడం ఇలాంటి కంప్లైంట్స్ ఉంటాయి. కాబట్టి హైపో లేక హైపర్ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఎర్లీ స్టేజెస్లో ట్రీట్మెంట్ అనేది తీసుకోకపోయినట్లయితే ఇలాంటి కాంప్లికేషన్స్ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది. కాబట్టి ఎర్లీ స్టేజెస్లోనే ఐడెంటిఫై చేసుకుని మెడిసిన్స్ వాడుకోవాలి. రైట్ అండి. సో హోమియోపతి వల్ల థైరాయిడ్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు, పర్మనెంట్గా కూడా తగ్గే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.